హాయ్ అండి, వెల్కమ్ టు హుషారు యూట్యూబ్ ఛానల్. బోట్ నెక్ కటింగ్ వీడియోని చూసాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ని చూద్దాము. ముందుగా మెయిన్ క్లాత్ అనేది మనకు పైకి వచ్చేలాగా ఉండాలి. దానిపైన కట్ చేసిన లైనింగ్ పీస్ను పెట్టి ముందుగా బోటు నెక్కునైతే స్టిచ్ వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా నిదానంగా వేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా వేయండి. బోట్ నెక్ అనేది మనం కుట్టే విధానంలోనే ఉంటుంది. ఒక పావించు వెడల్పుతోటి నెక్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్కు ఇలా స్టిచ్ వేసుకొని దీనిని మనం తిప్పి వేసుకోవాలి. దీనికి హెమ్మింగ్ కానీ వేరే పైపింగ్ కానీ లేకుండా నేను మామూలుగా ఫోల్డ్ చేసి వేస్తున్నాను. ఇలా ఈ విధంగా చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూ రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత నెక్ చుట్టూ మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ 1 ఇంచుతో పెట్టాం కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అలాగే మెయిన్ పార్ట్స్ ఇంకా బ్లౌజ్ యొక్క పార్ట్స్ కూడా ఈ విధంగానే 2 హ్యాండ్స్ మరియు ముందు పార్ట్స్ 2 కూడా ఇలా జాయింట్ వేసుకోవాలి. తర్వాత ఈ బోట్ నెక్కు కొంచెం స్టిచ్ వేసిన దగ్గర ఇలా ఘాట్లు పెట్టుకోవడం ద్వారా నెక్ అనేది మనకు పూర్తిగా నీటుగా వస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ను లోపల వైపుకు మలుచుకోవాలి. ఇలా మలుచుకొని నెక్ను తిరగల తీసుకోవాలి. ఇలా హుక్స్ పెట్టే దగ్గర కూడా లోపల వైపు కని ఉన్న క్లాత్ను బయటి వైపుకు తీయాలి. అలా తీయటం రాకపోతే ఇలా ఆరీ నీడిల్ అని మన టైలరింగ్కి సంబంధించినవి ఉంటాయి. దాన్ని తీసుకొని లోపల ఉన్న క్లాత్ మొత్తాన్ని చాలా జాగ్రత్తగా బయటికి అనాలి. కొంచెం గట్టిగా ఫోర్స్ చేస్తే స్టిచ్ కూడా ఊడిపోతుంది. చాలా జాగ్రత్తగా అనాలి. ఇలా తిరగల తీసిన తర్వాత నెక్ చుట్టూ కూడా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
చాలా జాగ్రత్తగా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ స్టిచ్ అనేది పైన వేస్తున్నాం కాబట్టి నీట్గా వేయాలి. ఇదే మన బ్లౌజ్ యొక్క లుక్ని మారుస్తుంది. ఇలా మొత్తానికి కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కుట్టుకోవాలి. ఇక షోల్డర్ దగ్గర నుంచి లైనింగ్ మరియు మెయిన్ క్లాత్ను స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక వైపుకు వేసుకోవాలి. కింద లైనింగ్ క్లాత్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టే సమయంలో అటు ఇటు కదిలిపోతుంది కనుక. చంక వైపు వేసిన తర్వాత సైడ్కి కూడా వేసుకోవాలి. సైడ్ అయిపోయిన తర్వాత నడుం బెల్ట్ వేసే దగ్గర కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా బ్లౌజ్ చుట్టూ మొత్తం కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుందాం. టైలరింగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్తో చేయాలి. ఇంట్రెస్ట్ ఉండాలి, అలానే చాలా ఓపిక కూడా ఉండాలి. వీడియో తీస్తూ టైలరింగ్ బ్లౌజెస్ కుట్టాలి అంటే చాలా కష్టంగానే ఉంటుంది. ఇది అర్జెంట్ బ్లౌజు అని నేను స్టిచ్చింగ్ మొత్తాన్ని చూపించలేదు. దీనికి స్టిచ్ వేయడం అయితే కంప్లీట్ అయ్యింది. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.